వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్న ఇల్లు G+2. ఇది ఆర్ఎల్ నగర్ దగ్గరలో ఉన్న ఒక ఏరియాలో ఉన్న ఇల్లు అండి. ఆర్ఎల్ నగర్ దగ్గరలో ఉన్న ఒక ఏరియాలో ఉన్న ఇల్లు. ఒక మెయిన్ రోడ్ నుంచి ఒక మ్యాక్స్ టు మ్యాక్స్ ½ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ మంచి ఏరియాలో చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి. మంచి సెక్యూరిటీ ఏరియాలో ఉన్న ఇల్లు, చాలామంది లివింగ్ పీపుల్ ఉంటున్నారు. G+2 ఇది 1 year ఓల్డ్, అంటే 2021 రిజిస్ట్రేషన్ కింద. ఇప్పుడు న్యూ కన్స్ట్రక్షన్ వచ్చేటప్పటికి పైన ఈ 2 ఫ్లోర్స్ పైన న్యూ కన్స్ట్రక్షన్ అన్నమాట. ఓకేనా? సో ఇది హౌస్, కంప్లీట్ హౌస్. 200 గజాలు వెస్ట్ ఫేస్ హౌస్. 200 గజాలు వెస్ట్ ఫేస్. మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తానండి. తీసుకెళ్ళామని చిన్న రిక్వెస్ట్ ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లులు వస్తాయి. మీకు ఏ ఇల్లు కావాలంటే అది చూస్ చేసుకోండి. ఓకేనా? సో G+2 హౌస్ చూపిస్తున్నానండి. G+2 హౌస్, మంచి సఫిషియంట్ పార్కింగ్ ఏరియా. చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయి. మంచి సఫిషియంట్ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఇల్లు. ఓకే, మంచి కార్ పార్కింగ్, పైకి వెళ్ళడానికి స్టెప్స్. వెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా వస్తుంది, బ్యాక్లో ఒక వాష్ ఏరియా వస్తుంది. సో ఓనర్సే ఉంటున్నారు కింద. 2021 కింద ఓనర్సే ఉంటున్నారు. ఇది నార్త్ ఏరియా కూడా చాలా పెద్దది. బైక్స్ పెట్టుకునేంత పార్కింగ్ ఏరియా వచ్చింది. సో 1 year అవుతుంది, 1 year ఓల్డ్. కింద 2021 రిజిస్ట్రేషన్ కింద వచ్చేటప్పటికి చాలా పెద్ద ఇల్లు అండి, చాలా పెద్ద ఇల్లు. ఓకే, 200 square yards వెస్ట్ ఫేస్ హౌస్. సో డైనింగ్ అండ్ పూజా రూమ్కి ఎంటర్ అవుతున్నాను నేను ఇప్పుడు. హాల్ చూపించాను, డైనింగ్ అండ్ పూజా రూమ్లోకి ఎంటర్ అవుతున్నాను. దిస్ ఈజ్ ద పూజా రూమ్ అండ్ దిస్ ఈజ్ ద డైనింగ్. And this one is the kitchen. సో మళ్ళీ హాల్లోకి ఎంటర్ అయ్యానండి. సో బెడ్రూమ్స్ డివైడేషన్ ఇక్కడ వచ్చింది. సో దిస్ ఈజ్ ద బెడ్రూమ్స్ డివైడేషన్. ఇది ఓపెన్ వాష్రూమ్. దీంట్లో గీజర్ పాయింట్స్ కామన్గా ఉంటాయి. సో గీజర్ పాయింట్ అది ఆల్రెడీ ఉంది. వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా 6x6 కాట్స్ చూడండి. మీకు ఆల్రెడీ కాట్స్ వేసి ఉన్నాయి. 6x6 కాట్స్ వేసుకుంటే మంచి సఫిషియంట్ ఏరియా. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చాయి, బీరువా స్పేసెస్. అండ్ లో రూఫ్ వచ్చేటప్పటికి ఇక్కడ వచ్చిందండి. లో రూఫ్ అటుకి ఇక్కడ వచ్చింది. ఓకే, అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు. సో దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో 6x6 కాట్స్ ఆల్రెడీ వచ్చాయి. సో స్పేస్ చూడండి, చాలా పెద్ద స్పేస్. సో దిస్ ఈజ్ ద మోస్ట్ అడ్వాంటేజ్ ఏరియా. 200 square yards కాబట్టి మంచి సఫిషియంట్ ఏరియా వస్తుందండి. 200 square yards కాబట్టి మంచి సఫిషియంట్ ఏరియా. అండ్ బీరువా స్పేస్ సపరేట్గా వచ్చింది. అండ్ వుడ్ వర్క్ చేయించుకునే సెల్ఫ్. ఇక్కడ కూడా ఇంకొక బీరువా స్పేస్ వచ్చింది. 2 బీరువా స్పేసెస్ వచ్చాయి. సో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్. మీకు కామన్ వాష్రూమ్ ఆల్రెడీ చూపించాను. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద గ్రౌండ్ ఏరియా. నేను ఇప్పటివరకు చూపించింది మీకు గ్రౌండ్ ఏరియా. అండ్ ఇక్కడ నార్త్లో కూడా ఒక డోర్ ఇచ్చారు. ఇఫ్ యూ వాంట్ టు యూటిలైజ్ ఇట్ యూ కెన్, ఆర్ ఎల్స్ నాట్. ఓకేనా? సో నార్త్ ఏరియా కూడా మీకు. సో దిస్ ఈస్ ద నార్త్ ఏరియాలోంచి బయటకు తీసుకెళ్తున్నాను. సో ఈశాన్య మూల బోర్ వచ్చిందండి. ఈశాన్య మూల బోరు, వాటర్ సంప్ కూడా చాలా పెద్దది వచ్చింది. ఈశాన్య మూల బోర్ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ వాష్ ఏరియా కూడా బ్యాక్ సైడ్ వాష్ ఏరియా చూడండి, సపరేట్ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా వచ్చింది. ఇంటి చుట్టూతో తిరగడానికి స్పేషియస్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఒక మంచి వాష్ ఏరియా వచ్చింది. ఓకే, సో మీకు వాటర్ లైన్ ఆల్రెడీ వచ్చేసిందండి. వాటర్ లైన్ ఆల్రెడీ ఇచ్చేసారు. దీనికి ఆల్రెడీ గ్రౌండ్ వాటర్ లైన్ ఉంది. ఓకే, వాటర్ వస్తుంది ఆల్రెడీ ఇంటికి.
ఇక్కడ ఆల్రెడీ స్టీల్ గ్రిల్స్ పెట్టేసుకున్నారు, ఐరన్ గ్రిల్స్. ఐరన్ గ్రిల్స్ పెట్టేశారు. సో మళ్ళీ పార్కింగ్ ఏరియాలోకి వచ్చాను. ఒక పైకి వెళ్తున్నానండి. స్టెప్స్ తీసుకుంటాను. స్టెప్స్కి మార్బుల్ వేశారు మొత్తం స్టెప్స్కి. సో ఫస్ట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయని చెప్పాను కదా. సో చూడండి, చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయి. ద పీపుల్ ఆర్ లివింగ్ హియర్ హ్యాపీలీ. మంచి ఏరియాలో ఉందండి. ఆర్ఎల్ నగర్ దగ్గర ఉన్న ఒక మంచి ఏరియాలో ఉంది. సో ఇక్కడ చూడండి 3D లుక్స్ టైల్స్ వేశారు. ఇది ఎవరు ఇప్పటివరకు ఆక్యుపెన్స్ లేదండి. ఇది కొత్త కన్స్ట్రక్షన్, న్యూ కన్స్ట్రక్షన్ ఇది. ఓకేనా. సో ఇంకా పెండింగ్స్ ఉన్నాయి దీంట్లో. గ్లాస్ ఫిట్టింగ్స్ అవి పెండింగ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 95% అయిపోయింది. కింద మొత్తం టైల్స్ వచ్చినాయండి. గ్రానైట్ లుకింగ్ వచ్చే టైల్స్. ఓకే. సో హాల్ చూడండి ఎంత విశాలంగా ఉందో. చాలా పెద్ద హాల్, చాలా విశాలమైన హాలు. ఓకే. సో ఇటు ఒక డోర్ ఇచ్చారు. అండ్ పూజా రూమ్ చూడండి, చాలా విశాలమైన పూజా రూమ్. G+2 టెనెంట్స్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకి ఈ ఇల్లు వండర్ఫుల్గా ఉంటుందండి. ఈ ఇల్లు వండర్ఫుల్గా ఉంటుంది. అండ్ కిచెన్, ఓపెన్ కిచెన్, చాలా విశాలమైన కిచెన్. ఈ కిచెన్ ఒక బెడ్రూమ్ అవుతుందండి. ఒక పెద్ద బెడ్రూమ్ అంతా కిచెన్ వచ్చింది. సో మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా షెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుంది ఇక్కడ. సో ఫాల్ సీలింగ్ లైట్స్తో సహా అంతా పెట్టేశారండి. ఫాల్ సీలింగ్ లైట్స్తో సహా అంతా పెట్టేశారు. అండ్ మిమ్మల్ని ఇప్పుడు నేను బెడ్రూమ్స్లోకి తీసుకెళ్తాను. సో దిస్ ఈజ్ ద బెడ్రూమ్ ఏరియా. సో ఓపెన్ వాష్రూమ్, కామన్ టాయిలెట్ వస్తుంది ఇక్కడ. అండ్ మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. వెస్టర్న్ టాయిలెట్. సో ప్యాటర్న్ ఆఫ్ ద కలర్స్ అన్ని ఏషియన్ పెయింట్స్ ఆఫ్ కలర్స్ ఇచ్చారు. అల్టిమా ఏషియన్ పెయింట్స్ ఇచ్చారు. సో మొత్తం అదే జరిగిందండి. మొత్తం అల్టిమా ఏషియన్ పెయింట్స్ వచ్చిందండి. ఓకేనా. దిస్ ఈజ్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో డోర్ అటకే ఇక్కడ వస్తుంది. డైనింగ్ సపరేట్గా ఇచ్చారు. సో వాష్ ఏరియా సపరేట్గా వచ్చింది. చాలా పెద్ద వాష్ ఏరియా, చాలా పెద్ద వాష్ ఏరియా వచ్చింది. అండ్ మీరు సో ఇక్కడ మళ్ళీ కింద మొత్తం టైల్సేనండి. ఇది మొత్తం టైల్సే. ఓకే. ఇది మొత్తం డైనింగ్ ఏరియా. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ హౌస్. అండ్ సెకండ్ ఫ్లోర్లోకి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని ఇప్పుడు. సో మనం ఎంటర్ అవుతున్నాం సెకండ్ ఫ్లోర్లోకి. సెకండ్ ఫ్లోర్ స్టెప్స్లోకి ఎంటర్ అవుతున్నాం. మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ లుక్. దీంట్లో కొంచెం ఇంటర్నల్ డిఫరెన్స్ వస్తుంది. టేక్వుడ్ డోర్స్ అండి ఇవి. హాల్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ వచ్చింది. హాల్ చాలా పెద్ద హాల్ అండి. మీరు వీడియోలో చూపించిన దానికంటే చాలా పెద్దగా ఉంటుంది. మీరు వచ్చి చూస్తే ఇది టీవీ ఏరియా. అండ్ కామన్ వాష్రూమ్ ఇది. సో ఇది మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాం. మాస్టర్ బెడ్రూమ్లో మళ్ళీ అటాచ్డ్ వాష్రూమ్, కామన్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఇది వచ్చేటప్పటికి ఇది కామన్ వాష్రూమ్. సో దిస్ ఈజ్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ అండ్ డోర్ మళ్ళీ ఇక్కడ ఒకటి వచ్చింది. సో ఇక్కడ నుంచి డిఫరెన్స్ ఆఫ్ ద హౌస్ ఏంటంటే
సో కిచెన్లో ఇది డైనింగ్ ఏరియా అవుతుంది కదా, కింద కూడా ఇదే డైనింగ్ ఏరియా అవుతుంది. సో కిచెన్లో ఇక్కడ ఒక ఆర్చ్ లాగా ఇచ్చారు, ఇక్కడ ఆర్చ్ లాగా ఇవ్వలేదు, ఓపెన్ కిచెన్ లాగా వచ్చేసింది. సో దిస్ ఈజ్ ద కిచెన్. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్. మాడ్యులర్ కిచెన్ చేసుకున్న వీలుగా మొత్తం షెల్ఫ్స్ వచ్చాయి. అండ్ వాషింగ్. సో దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి. దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లులు వస్తాయి. మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.